వెల్కమ్ టు SVRK 9 న్యూస్ ఛానల్. ఆగస్టు 16 విజయవాడలోని ఐవి ప్యాలెస్ లో కాపునాడు రాష్ట్ర కాపు జేఏసీ ఆధ్వర్యంలో కాపు నాయకుల భారీ సమావేశం నిర్వహించున్నారు. రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ మాట్లాడుతూ కాపులకు బీసీ రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ లో 5% రిజర్వేషన్, కాపు కార్పొరేషన్ కు ప్రతి ఏడాది 3,000 కోట్ల నిధులు, రాష్ట్ర వ్యాప్తంగా కాపు కళ్యాణ మండపాల నిర్మాణం వంటి డిమాండ్లపై సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కాపు సంఘాల ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులను ఆహ్వానించినట్లు వెల్లడించారు. కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు ఆర్జా రామకృష్ణ మాట్లాడుతూ ఈ సమావేశం ఎవరికి వ్యతిరేకం కాదని, కాపు బలిజల సమస్యల పరిష్కారమే లక్ష్యమని స్పష్టం చేశారు. సమావేశంలో తీసుకునే తీర్మానాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకత్వం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వినతి పత్రాల రూపంలో అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈరోజు ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, ఈ సమావేశాన్ని వీక్షించబోయేటటువంటి తెలుగు రాష్ట్ర వీక్షకులకు ముందుగా నా నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇప్పుడే చెప్పారు మా జాతీయ అధ్యక్షుడు వారు, మేము సంఖ్యాపరంగా ఈ రాష్ట్రంలో అత్యంత ఎక్కువ జనాభా కలిగినటువంటి ఏకైక కులం ఈ కాపు, బలిజ, తెలగ, తూర్పు కాపు, ఒంటరి. మాకు అనేక దశాబ్దాలుగా అనేక సమస్యలతో మేము చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నాం. మేము ఈరోజు 175 నియోజకవర్గాల్లో కూడా ఏ ప్రతినిధి గెలవాలన్నా కీలక పాత్ర పోషిస్తుంది ఈ కులమే. ప్రతిసారి ప్రతి రాజకీయ పార్టీకి అడ్డతడ్లుగా నిలబడుతున్నాం, నాయకులకు అడ్డతడ్లుగా నిలబడుతున్నాం, వారికి మా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నాం. మా సంపూర్ణ సహాయాలతోనే వాళ్ళు ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఈరోజు శాసనసభకు కానీ వివిధ రాజకీయ స్థానాలకు కానీ రాగలుగుతున్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా మాకు ఏ రోజు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించకపోయినా కొన్ని శతాబ్దాల క్రితమే మా జాతి యొక్క పరిపాలన దక్షతని నిరూపించినటువంటి మన చక్రవర్తి ఆనాటి నుండి నేటి వరకు కూడా సుపరిపాలన దక్షుడిగా పేరు ప్రఖ్యాతులు పొందుతున్నటువంటి శ్రీకృష్ణదేవరాయల వంశీకులం మేము. అంటే మా పాలన దక్షతని ఆ రోజు ఆయనే నిరూపించాడు, మేము ఏంటి అనేది. అట్లాగే బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ దళితులకు, బీసీలకు, అన్ని వర్గాలకు ఏ అవసరం వచ్చినా నేనున్నానంటూ ఈ విజయవాడ నడిబొడ్డున అందరి గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్నటువంటి మన నేత ప్రజానేత వంగవీటి మోహన రంగా గారి వారసులం మేము. మరి అట్లాంటి వారసత్వంతో, అట్లాంటి వంశంతో వచ్చిన మేము ఎవరినైతే మేము సపోర్ట్ చేస్తున్నామో వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలనలో కూర్చొని పరిపాలించేటటువంటి పరిస్థితిని కల్పించింది ఈ జాతి. మరి ఇప్పుడు మేము ఏదైతే కోరుకుంటున్నామో వాటిని కొన్ని సాధించలేని పరిస్థితి, పొందలేని పరిస్థితి, ఇబ్బందులు పాలవుతున్న పరిస్థితి ఈ కులానికి. దాని మీద మేము ఈరోజు ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యల్ని మేము చర్చించుకొని దాన్ని ఏ రకంగా మేమందరం కూడా ముందు సమస్యలను తెలుసుకొని దాని మీద చర్చించుకొని దానికి నిర్ణయాత్మకమైనటువంటి మార్గాలు ఏమున్నాయని చెప్పి అన్వేషించడానికి, దాని మీద నిర్ణయం తీసుకున్నానికి రేపు 16వ తారీఖున ఈ కాపునాడు ఆధ్వర్యంలో ఈ కాపు సంఘాలు అనేటువంటి కలుపుకొని పార్టీలు ఏవైతే పార్టీలు ఉన్నాయో వైసీపీ, జనసేన, బీజేపీ, మరి భారతీయ జనతా పార్టీ, ఇతర ప్రముఖులందరినీ కలుపుకొని, కులంలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కలుపుకొని, ముఖ్యులందరితోనూ సమావేశం జరుపుకొని ఈ దాని మీద చర్చించి ఏకతాటి మీద అందరం ఒకే బాట మీద నడవాలనే ఉద్దేశంతోనే రేపు 16వ తారీఖున ఈ విజయవాడలో మీటింగ్ పెట్టబోతున్నాం. ఎందుకంటే పోయిన నెలలోనే రాయలసీమలో పెట్టాము మీటింగ్. రాయలసీమలో అన్ని జిల్లాల నుండి, గ్రేటర్ రాయలసీమ 11 జిల్లాల నుండి కూడా అందరినీ పిలిచాం. అందరూ వచ్చారు. 9:30కి స్టార్ట్ అయింది, సాయంత్రం 5:30 వరకు జరిగింది. ఏదైతే బుక్కిలని మేము 300 మంది పిలిచామో 600 మంది వచ్చారు అన్ని జిల్లాల నుండి కూడా. 600 మంది పొద్దున 9:30కి మేము లెక్కేస్తే 5:30 వరకు కూడా ఒకళ్ళు కూడా కదలకుండా అది 600 మంది అట్లాగే కూర్చున్నారు. అందరూ అభిప్రాయాలు పంచుకున్నాం, అందరూ కలిసి నిర్ణయం చేసుకున్నాం.
దాని మీద ఏకతాటిగా కమిటీలు మేము ఏర్పాటు చేసుకున్నాం. ఆ కమిటీ మన మా అన్న శాంతిరాముడు గారి ఆధ్వర్యంలో రాయలసీమలో బలోపేతమై అన్ని జిల్లాల నుండి కూడా కమిటీ, అంటే అన్ని జిల్లాల నుండి కూడా కమిటీలు కూడా తయారైపోయింది. అంటే గ్రామ స్థాయి నుండి మన రాయలసీమ జోనల్ స్థాయి, మొత్తం రాయలసీమ స్థాయి వరకు కూడా ఒకే బాటలో, ఒకే మాటలో, ఒకే మార్గంలో నడుస్తున్నాం. కొన్ని నిర్ణయాలు చేసుకున్నాం. రాజకీయ పరపతే కాదు మా సమస్య అనేది ఏదో రాజకీయాలు, మాకు అక్కడ సీట్లు, మాకు ఇక్కడ ఇది అనేదే కాదు. ఈ కులం అనేది అనేక సమస్యలు ఈరోజు ఫేస్ అవుతుంది. ఆ సమస్యలకు పరిష్కారం అనే దిశలో అక్కడ పరిష్కార మార్గాలు కొన్ని కనిపెట్టాం. డాక్టర్స్గా ఉన్నవాళ్ళు ఈ కులాల నుండి వచ్చేటటువంటి ప్రతి కుల సభ్యుడికి 50% డిస్కౌంట్ ఇవ్వాలి, వైద్య సేవల్లో కానీ వాడి ఇదిలో కానీ. అట్లాగే వ్యాపారస్తుల్లో ఉన్నాడు, అట్లాగే విద్యా సంస్థల్లో ఉన్నటువంటి వాడు, అట్లాగే వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాడు అందరూ కూడా ఈ ఎవరి కాళ్ళు ఇంటర్నల్గా హెల్ప్ చేసుకుంటూ, మరి అదే రకంగా ఏ పార్టీలో ఏ వ్యక్తి నిలబడినా ఆ వ్యక్తికి ఈ కులం అంతా కలిసి ఒక సపోర్ట్ ఇచ్చి మనం అన్ని పార్టీల్లోనూ అన్ని వ్యవస్థల్లోనూ కూడా బలోపేతం కావాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చాం. మాకు అడ్వర్టైజ్మెంట్ కాదు, మాకు సోషల్ మీడియాలోనే ఇంకో చోట మేము కావాలని కాదు. రాయలసీమ నుండి ఏ నాయకుడు కూడా మీడియా ముందుకు వచ్చో లేకపోతే ఇది వచ్చో అది చేస్తామనేది కాదు మాకు కావాల్సింది. మాకు అక్కడ ఫలితాలు కావాలి. ఆ ఫలితాలకి మార్గం అక్కడ బీజం పడింది. ఆ బీజాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలనే ఉద్దేశంతోనే రేపు 16వ తారీఖు విజయవాడలో మీటింగ్ పెడుతున్నాం. ఈ మీటింగ్ అన్ని పార్టీల నుండి కూడా ప్రముఖులు వస్తారు. అన్ని కాపుకు సంబంధించినటువంటి అన్ని వర్గాల నుండి కూడా అందరూ వస్తారు. ఇక్కడ ఒకే నిర్ణయం మీద ఒకే బాటలో అందరూ కూడా నడుస్తాము. మరి దాని మీద మరి ఏదైనా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నా, ఇతర సమస్యలు ఉన్నా అందరం కూర్చొని పెద్దవారి ఆధ్వర్యంలో అన్ని చర్చించుకొని ఒక పరిష్కార మార్గం తీసుకెళ్ళబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎవరు చూసినా కాపులు అంటున్నారు. కాపుల మీద వివిధ రకాలుగా చర్చలు వస్తున్నాయి. వాళ్ళని వీళ్ళు చీల్చేసి రకరకాలైనటువంటి మార్గాల్లో మమ్మల్ని అనైక్యతకి గురి చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల నుండి దాటి అందరూ కలిసి ఏకతాటి మీద ఏ రకంగా నడవాలనే దాని మీద ఒక నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయం రేపు 16వ తారీఖు జరగబోతా ఉంది. దానికి పత్రికాముఖంగా మిమ్మల్ని కూడా మేము కోరుకునేది ఏంటంటే, మేము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి అనుకూలం కాదు. ఇది రాజకీయ మీటింగ్ కాదు, ఇది కుల మీటింగ్ మాత్రమే. కులాన్ని బలోపేతం చేసుకున్న కోసం కులం చుట్టూ ఈరోజు రాజకీయ పార్టీలన్నీ అనేక రకాలుగా విమర్శలు చేసుకుంటూ దీన్ని రకరకాలైనటువంటి సమస్యలు మాకు క్రియేట్ చేస్తున్న పరిస్థితుల్లో అటన్నింటినీ అధిగమించి అందరం కలిసి ఏకతాటి మీద నడవాలనే ఉద్దేశంతోనే రేపు 16వ తారీఖున సమిష్టిగా అందరి సారథ్యంలో దీన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. మీ సహకారం, మా కుల సభ్యుల సహకారం, మరి పార్టీలో వివిధ ప్రభుత్వంలో కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పెద్దలకు కూడా మేము కోరేది ఒకటే, దయచేసి మా మీద ఏ బురదలో చల్లకండి. మేము ఎవరికి సొంతం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. ఈ కులానికి అనుకూలం, ఈ కులం బలోపేతం కోసం మేము చేస్తున్న ఈ ప్రయత్నానికి అందరూ తమ వంతు మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడిగా నేను మీకు మనవి చేస్తా ఉన్నా, మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. దయచేసి మాకు ఆ సహకారాన్ని అందించండి. నా పేరు అజ్జా రామకృష్ణ. నా పేరు గాళ్ళ సుబ్రహ్మణ్యం, కాపునాడు జాతీయ అధ్యక్షుడిని. ఆగస్టు 16వ తారీఖు విజయవాడలో ఐవి ప్యాలెస్ నందు రాష్ట్ర కాపు సంఘాల ప్రతినిధులు సమావేశం. అంటే ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలని మేము రేపు సమావేశం ఇన్వైట్ చేస్తున్నాం. దానికి ప్రధానమైన ఎజెండా ఏంటంటే, కాపుల సమస్యలు, దాని మీద ఒక చర్చ జరిగి కార్యాచరణ వైపు వెళ్ళాలనే ఆలోచనతో ఆ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులు, అంటే టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, జనసేన, బీజేపీ అన్ని పార్టీలని ప్రతినిధుల్ని పిలుస్తున్నాం. ఈ సమావేశంలో అంటే మాకు టీడీపీ మేనిఫెస్టోలో కానీ ప్రైవేట్ పరంగా కానీ అనేక హామీలు ఉన్నాయి. కాపు రిజర్వేషన్ సబ్జెక్ట్లో కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, తర్వాత మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ ఏంటంటే, ఇప్పుడు రాష్ట్రంలో కాపు భవనాలని కట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కొన్ని చోట్ల కట్టారు, కొన్ని చోట్ల కట్టలేదు. అన్నీ పూర్తి చేసి వాటిని కాపు కార్పొరేషన్ల పరిధిలోకి తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా అది
బీసీ వెల్ఫేర్ కోఆపరేటివ్ సొసైటీ, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉండిపోయింది. దానివల్ల మా సంఘీయులు ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలన్నా, పెళ్ళిళ్ళు కానీ రకరకాల కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి కాపు భవనాల్ని కాపు కార్పొరేషన్ పరిధిలోకి తేవాలని చెప్పి ఇలాగ అనేక సమస్యల మీద మేము రేపు ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఈ సమావేశానికి రాష్ట్రంలో నుండే కాక మా చుట్టుపక్కల సౌత్ ఇండియాలో ఇటు కర్ణాటక, పాండిచ్చేరి, కేరళ, ఒరిస్సా ఈ ప్రాంతాల నుంచి కూడా ప్రతినిధులు రాబోతున్నారు మాకు సంఘీభావంగా. కాబట్టి దీన్ని మీ ద్వారా కాపు సమాజానికి తెలియజేద్దామని చెప్పి సమావేశం ఏర్పాటు చేయండి. పెద్దలు అద్దారామకృష్ణ గారు మాట. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, కాపునాడు ఆధ్వర్యంలో గాఢ సుబ్రహ్మణ్యం గారి జాతీయ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో అన్ని పార్టీల నుండి ప్రాచీన ఉన్నటువంటి కాపులు, అన్ని పార్టీలో ఉన్నటువంటి కాపు ప్రముఖులు, ప్లస్ అన్ని సంఘాల్లో ఉన్నటువంటి కాపు పెద్దలు, అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కాపు పెద్దలు అందరితో కలిపి రేపు 16వ తారీఖున ఒక పెద్ద మీటింగ్ పెట్టాలని అనుకున్నాం. ఆ మీటింగ్ ప్రధాన కారణం ఏంటంటే, ఈరోజు వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలువబడుతున్నటువంటి ఈ కమ్యూనిటీ, రాయలసీమలో బలిజలుగా, ఆంధ్రాలో కాపులుగా, అటు ఉత్తరాంధ్రలో తూర్పు కాపులుగా, తెలగలుగా పిలువబడుతున్న కమ్యూనిటీ అనేక సమస్యలను ఎదుర్కొంటుంది అనేక దశాబ్దాలుగా. ఆ సమస్యల మీద ఇప్పుడు ఒక్కొక్క పార్టీలో ఉన్న ప్రముఖులు ఒక్కొక్క రకంగా, కొంతమంది పెద్దలు వాళ్ళు ఇంకో రకంగా, మరి పార్టీలకు అనుగుణంగా మాట్లాడుతూ ఈ సంఘాన్ని అన్ని పార్టీలు వాడుకుంటా ఉన్న ఈ పరిస్థితుల్లో ఈరోజు అందరం కలిసి ఒకటే సంఘంగా, ఒకే భావనతో, ఒకే అభిప్రాయంతో ఈ సమస్యల మీద అందరం కలిసి పోరాటం చేస్తూ, మనతో సహకరిస్తూ, మనకి తోడ్పాటును అందించేటటువంటి పార్టీల దిశగా మనం ప్రయాణం చేద్దామనేటటువంటి ఉద్దేశం, మా సమస్యలను పరిష్కరించుకుందామనే ఉద్దేశం. దాని మీద ఇప్పుడు ఉన్నటువంటి వైరుధ్యాలు లేకుండా అందరం కలిసి ఒక మాట మీద నడవాలనేటువంటి భావనతో రేపు 16వ తారీఖు మీటింగ్ పెడుతున్నాం. ఆ మీటింగ్కి సన్నాహ సమావేశమై కనుక రాష్ట్రంలో ఉన్న అందరి ప్రముఖులు కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈ బృహత్తర కార్యక్రమంలో అందరూ కూడా ముఖ్యులందరూ కూడా పాల్గొని మన సమస్యలో మనం చర్చించుకొని దానికి పరిష్కార దిశగా మార్గం ఎత్తుకొని ముందుకు నడవాలని కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడిగా, మరి కాపునాడు జాతీయ అధ్యక్షులు వారి సారథ్యంలో మేము విన్నపం చేస్తున్నాం. అది రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు విజయవాడలో ప్రెస్ క్లబ్ లో కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. దాంట్లో కాపునాడు జాతీయ అధ్యక్షులు పెద్దలు గాఢ సుబ్రహ్మణ్యం గారు, రాష్ట్ర అధ్యక్షులు అజ్జా రామకృష్ణ గారు, సీనియర్ నాయకులు ఆకులు శ్రీనివాస్ గారు, అదేవిధంగా నవనీత సాంబశివరావు గారు, బసెట్టి ప్రసాద్ గారు, రాంబాబు గారు, బైపూడి నాగేశ్వరరావు గారు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఆగస్టు 16న విజయవాడలో ఐవీ ప్యాలెస్ లో కాపు సంఘాల యొక్క ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేయటం, అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా ముఖ్యుల్ని ఆహ్వానించడం జరిగింది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నుంచి శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు, అదేవిధంగా సీనియర్ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి పల్లవరాజు గారు, ఆమంచి కృష్ణమోహన్ గారు, ఉషా నాయుడు గారు, బీజేపీ నుంచి సీనియర్ నాయకత్వం, అదేవిధంగా వైసీపీ నుంచి తోట త్రిమూర్తులు గారు, బొత్స సత్యనారాయణ గారు, కన్నబాబు గారు, అదేవిధంగా రాయలసీమ నుంచి మాజీ శాసనసభ్యులు శ్రీనివాస్ గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ సమావేశంలో ముఖ్యంగా కాపు బలిజ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, బీసీ రిజర్వేషన్ మీద చర్చ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 5% కు సంబంధించిన అంశాల్లో ఏ విధంగా ముందుకు పోవాలి, కాపు భవనాల యొక్క నిర్మాణం, కాపు కార్పొరేషన్ కి నిధులు మంజూరు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న దామాషా ప్రకారం కాపు బలిజ వర్గాల యొక్క ఉద్యోగస్తులకి న్యాయం చేయాలి, ఫోకల్ స్థానాలు ఇవ్వాలనే డిమాండ్తో అనేక సమస్యల మీద చర్చించి తీర్మానించుకుని కార్యాచరణతో ముందుకెళ్తాం. అదేవిధంగా ఆ సమావేశం అనంతరం ఏదైతే సమస్యల మీద తీర్మానం చేసుకుంటామో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, లోకేష్ గారి దృష్టికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి,
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి, బీజేపీ అధినేత మాధవ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళటం జరుగుతుంది. అంతే విధంగా ఆ సమావేశంలో ఏదైతే సమస్యల మీద చర్చించుకుంటామో, తీర్మానం చేసుకుంటామో, తదుపరి కార్యాచరణ కూడా రూపొందించుకుని సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తాం. ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, రాష్ట్రంలో కాపు బలిజ వర్గాలు ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నాయి. కొన్ని దశాబ్ద కాలంగా ఎటువంటి పోరాటాలు జరుగుతా ఉన్నాయి కూడా మనం చూస్తా ఉన్నాం, గమనిస్తా ఉన్నాం. అందులో భాగంగా ఆగస్టు 16వ తారీఖున విజయవాడ నగరంలో ఐవీ ప్యాలెస్ లో ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్న నాయకులతోటే సంఘాల ప్రతినిధులు, సంఘాలకి నాయకత్వం వహించే ముఖ్యులు, వారితోటి కార్యాచరణ కోసం, కాపు బలిజ వర్గాల సమస్యల మీద కార్యాచరణ కోసం సమావేశం నిర్వహించనున్నాం. ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ముఖ్యులు హాజరవనున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పల్లం రాజు గారు, ఉషా నాయుడు గారు, అదేవిధంగా ఆమంచి కృష్ణమోహన్ గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నుంచి పెద్దలు సీనియర్ నాయకులు బోండా ఉమా గారిని, కన్నా లక్ష్మీనారాయణ గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. జనసేన నుంచి ఉదయభాను గారు, అదేవిధంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ఆహ్వానించాలని చెప్పి కమిటీ పెద్దలంతా నిర్ణయించడం జరిగింది. వైసీపీ నుంచి పెద్దలు సోదరులు తోట త్రిమూర్తులు గారు, బొత్స సత్యనారాయణ గారు, కన్నబాబు గారు, అదేవిధంగా రాయలసీమ నుంచి మహాలక్ష్మి శ్రీనివాస్ గారిని కూడా ఆహ్వానించడం, బీజేపీలో ఉన్న సీనియర్ నాయకత్వాన్ని కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. అయితే ఈ సమావేశం ఎవరికి వ్యతిరేకంగా పెట్టేది కాదు. సంఘ నాయకత్వం ఏ రాజకీయ పార్టీకో ఎవరికో వ్యతిరేకమైనది కూడా కాదు. గతంలో బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశంలో కేంద్రానికి పంపిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సంబంధించిన అంశంలో 5% రిజర్వేషన్ ఇస్తూ దాన్ని ఎన్నికల గత ప్రభుత్వ హయాంలో ఈడబ్ల్యూఎస్ 5% అమలు పరచాలని ఆ రోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఈ రోజు దాకా కాపు బలిజ వర్గాలకి ఎటువంటి రిజర్వేషన్ లేదు. దాని మీద ప్రత్యేక ఎజెండాగా తీసుకోనున్నాము. అదేవిధంగా కాపు కార్పొరేషన్ నిధులు ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ఏదైతే కాపు బలిజ వర్గాలకి హామీలు ఇచ్చాయో ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించిన అంశంలో వాటిని కూడా అమలు పరచాలి అనే చర్చ కూడా చేయనున్నాం. ఆ రోజు కాపు సంక్షేమం పేరు మీద ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు అదనంగా సంక్షేమం కోసం కనీసంగా రానున్న 5 ఏళ్లలో 15,000 కోట్ల రూపాయలు కాపు బలిజ వర్గాల కోసం ఖర్చు పెట్టే విధంగా ఆ రోజు మాకు హామీ ఇవ్వటం జరిగింది. అదనంగా కాపు భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తామని ఆ రోజు పెద్దలంతా కూడా కూటమి నాయకత్వం హామీ ఇచ్చింది. ఇవే కాక ఎన్నో సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. ప్రత్యేకంగా కాపు కార్పొరేషన్ కి ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తానన్న నేపథ్యం ఉంది. కాబట్టి కాపు కార్పొరేషన్ కి ఇస్తానన్న 3,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాలు